వచ్చి అతని పేరు శివప్రసాద్ మిశ్రా. అతను ఈ పాపని చూసుకోవాలి కదా! ఇంక 13 ఏళ్ల పాప కాబట్టి అది ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి అతనొచ్చి ఉంటున్నాడు. అమ్మ ప్లేస్‌లో మేనమామ వచ్చి ఉంటున్నాడు. వాళ్ళ తరపున వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చాడు. వాళ్ళు చూసుకుంటున్నారు ఈ పాపని. ఈ క్రమంలో ఈయనకి డౌటొచ్చింది ఈ అమ్మాయి బిహేవియర్ మీద. ఈ అమ్మాయి ఎట్లో లోపల రూమ్‌లో పోయి ఎక్కువసేపు ఉండడం, ఇవన్నీ డౌటొచ్చి కొంత కన్నేసి చువ్వేసి పెట్టాడు. దాంట్లో ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అర్థమైంది. సో, దాంతో ఈ అమ్మాయి లేనప్పుడు ఈ అమ్మాయి బాత్రూమ్‌కి ఏదో స్నానానికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఎతికాడు వస్తువులు. ఎతికితే ఫోన్ దాచిపెట్టింది ఈ అమ్మాయి. సో, ఆ ఫోను చూసి అతను కొంత టెక్నికల్ అండర్‌స్టాండింగ్ ఉంది. దాంతో అతను ఫోన్‌లో చెక్ చేశాడు మొత్తం. అతనికి సోషల్ మీడియా ఇదంతా కొంత ఐడియా ఉంది. చెక్ చేస్తే ఇన్‌స్టాలో వీళ్ళ చాట్ బయటపడింది. ఇన్‌స్టాలో చాట్‌లో వీళ్ళ ఈ అమ్మాయికి ఇద్దరితో అఫెయిర్ ఉండడం వాళ్ళు ఈ చాట్‌లో ఎట్లా చంపాలి ఈ ప్లానింగ్ అంతా కూడా దాంట్లో ఉంది. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఎట్లా చంపాలి? ఏం చేయాలి? కత్తితో పొడవాలా? ఇట్లాంటి ఎట్లా చంపాలనే మెథడు ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఫైనల్‌గా నిద్రమాతలు దిండు అనే స్కీమ్‌లోకి వచ్చారు. ఇదంతా చాట్‌లో ఉంది. దాంతో ఇతను షాక్ అయ్యాడు. అతను కూడా ఊహించలే. చిన్న పాప కదా! ఎవరు ఆ పాప మీద డౌట్ రాలేదు. ఏడుస్తుంది అమ్మ చనిపోయిందని. చిన్న పాప కదా! కాబట్టి ఎవరికి డౌట్ రాలేదు. ఇతనికి అది చూసి షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా అతను ఏమి చెప్పకుండా ఆ పిల్లకి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి అక్కడ పర్లాకింబడి పోలీస్ స్టేషన్‌కి అతను సార్ ఇది జరిగింది. మా పాప ఇలా చంపేసింది మా సిస్టర్‌ని. ఇదిగో చూడండి సాక్ష్యాలని చూపించారు. దాంతో పోలీసులు ఇమ్మీడియేట్‌గా ఈ గణేష్, దినేష్ వాళ్ళని పట్టుకున్నారు. ఈ పాపను కూడా పట్టుకొచ్చారు. వాళ్ళని ఇంకా కొట్టుంటారు ఎలాగో. సో, వాళ్ళు మొత్తం చెప్పేశారు విషయం అంతా. సో, ఈ పాప ఏడుస్తూ ఏం చెప్పిందంటే, మా అమ్మ నన్ను ప్రతిదానికి కంట్రోల్ చేస్తుంది. నాకు ఫ్రీడమ్ లేదు మా అమ్మ దగ్గర. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు. నేను చెత్తకుప్ప దగ్గర దొరికానని మా అమ్మ నన్ను ఇది చేస్తుంది అన్న రకంగా వాళ్ళ అమ్మ మీద కంప్లెయింట్ చెప్పడం మొదలైంది. సో, వీళ్ళని కొడితే వీళ్ళు ఒప్పుకున్నారు. మేమే ఆస్తి కోసం, నగల కోసం అని. ఆ నగలు కూడా ఈ అమ్మాయి కొన్ని నగలు ఇచ్చింది. 2,40,000కి దాన్ని ఒక దగ్గర తాకట్టు పెట్టి అందులో గణేష్ అనేవాడు బైక్ కూడా కొన్నాడు. కొంత అటు ఇటు కూడా ఊర్లు తిరిగారు వాళ్ళు. సో, ఇవన్నీ కూడా బయటకొచ్చాయన్నమాట. అంటే ఆల్రెడీ 31 గ్రాముల బంగారు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఈమె బంగారుని తీసుకెళ్ళి ఈ పిల్ల వాళ్ళకిచ్చింది. అది ఎక్కడ కుదవబెట్టారో అవన్నీ కూడా పోలీసులు ఇది చేశారు. దీనంతా మొత్తం అక్కడ ఎస్పీ జితేంద్ర కుమార్ పాండా అతను చెప్పాడు మీడియాకి. సో, దీని మీద సైకాలజిస్టులు అనాలిసిస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి సింగిల్ పేరెంటు అంటే తల్లి ఒకే పేరెంట్‌గా ఉండి సింగిల్ మదర్‌గా ఉన్న చోట్ల ఇవాళ పిల్లల పెంపకం అనేది వెరీ డిఫికల్ట్‌గా ఉంది. ఆ మధ్య కూడా బెంగుళూరులో నేను కూడా ఒక స్టోరీ చెప్పాను. అదేంటంటే టీనేజ్ అమ్మాయి సింగిల్ మదర్. వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ఇద్దరు కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అట్లా తల్లిని చంపేసిన కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆడపిల్లలు. ఎందుకంటే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువ కోరుకుంటారు. తండ్రి అనే ఫిగర్ వాళ్ళకి అవసరం. లేనప్పుడు తల్లి కంట్రోల్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. తండ్రి కంట్రోల్ చేస్తే దాన్ని భరిస్తారు. తల్లి కంట్రోల్ చేస్తే భరించరు. తల్లిని వాళ్ళు ఈక్వల్‌గా చూడడము, లేదంటే తమకంటే తక్కువగా చూడడం. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. తల్లులు పెద్దగా చదువుకోకపోతే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి 8థ్ క్లాస్ అంటే ఈ అమ్మాయికి ఇంగ్లీష్ మీడియంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది. తల్లికి అంత లేదు. సో, దాంతో వీళ్ళు తల్లి కంటే తాము ఎక్కువ, తమను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అన్న ఒక యాంగర్ పెరిగిపోతుంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక అథారిటేటివ్ ఫిగర్ అనేది కావాలి. ఆ అథారిటేటివ్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ అనేది మిస్ అయింది. అందుకని ఈ అమ్మాయి తనకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళని ఎందుకు లైక్ చేసిందంటే అక్కడ ఫాదర్ ఫిగర్స్కి వాళ్ళు రీప్లేస్ చేశారు. రెండోది ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా తనని కన్నవాళ్ళు వదిలేశారని ఒక యాంగర్ కోపం ఈ అమ్మాయిలో ఉంది. ఇట్లా వదిలేస్తారా అంటే నన్ను కనేసి రోడ్డు పక్కన పడేశారు అన్న ఒక యాంగర్ ఉంది. రెండోది వీళ్ళు నన్నేదో ఉద్ధరించినట్టుగా తీసుకొచ్చి పెంచి నాకేదో నిన్ను దారిన పోయే కుప్పతొట్టి దాన్ని నిన్ను తీసుకొచ్చాము, నువ్వు మాకు మేము చెప్పినట్టు వినాలన్న బిహేవియర్ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల వీళ్ళ బంధువులు కూడా నువ్వు ఇక్కడ దొరికావు అక్కడ దొరికావు అని అడగడం అవన్నీ ఉంది. అలాగే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కూడా సమాజం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఒక కోపము, అసహ్యము, ఒక నిరసన అనేది ఉంది. దాని నుంచి ఆ అమ్మాయి ఎస్కేప్ కావడానికి ఇలాంటి తన ఫాదర్ ఫిగర్ లాంటి ఇద్దరితో అఫేర్ పెట్టుకొని విచ్చలవిడిగా ఉండడం, అమ్మని ధిక్కరించడం,
అమ్మ చెప్పిన మాట కావాలి ప్రతిదాన్ని వ్యతిరేకించడం ఈ రకంగా వెళ్తుంది. దీన్ని ఈమెమనుకుంటుంది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఎక్కడో అనాథకు దొరికిన పాపను తెచ్చుకొని ఇన్ని కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తుంటే ఈ పిల్ల నేను చెప్పినట్టు వినలేదు, చదువుకోలేదు అన్న కోపం ఈమెకుంది. దీన్ని ఈమెకు బ్యాలెన్స్ చేసి ఈమెకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ నువ్వు ఆ పాపతో ఎలా ఉండాలి ఏంటని ఈమెకి చెప్పేవాళ్ళు లేరు. ఇలాగ వీళ్ళిద్దరికి ఘర్షణ పెరిగిపోయి వీళ్ళు ఈ గణేష్ దినేష్ అనే ఒక ముదురు బ్యాచ్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ క్రైమ్ పట్ల అండర్స్టాండింగ్ ఉంది, ఆస్తులు కావాలి, త్వరగా డబ్బులు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని ఒక కన్జ్యూమరిస్ట్ యాటిట్యూడ్ ఇవాళ యూత్లో అంతా ఉన్నట్టుగా వీళ్ళల్లో ఉంది. వీళ్ళకి ఇది ఈజీగా కనిపించింది, ఈ పిల్లని మనం రెచ్చగొడితే ఆమెను చంపేస్తే మనం బంగారు వస్తుందన్న యాంగిల్లో వాళ్ళకి వెళ్ళారు. సో ఇది ఈ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఏమనుకున్నది, వీళ్ళు నాకు చూడు వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు, ఇలాగదా ఉండాలి, మా అమ్మ ఎంత ఘోరంగా ఉందని కంపారిజన్లో కూడా వీళ్ళ వైపు అమ్మాయి సరెండర్ అయిపోయింది. వీళ్ళిద్దరు అథారిటీకి సరెండర్ అయింది. అదే చాలాసార్లు ఏంటంటే మేల్ అథారిటీని సరెండర్ అవుతారు కానీ ఫిమేల్ అథారిటీకి సరెండర్ కారు. అమ్మాయిలైనా సరే, అమ్మాయిలు కూడా తల్లులు కంట్రోల్ చేస్తే ఒప్పుకోరు, తండ్రులు కంట్రోల్ చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే తండ్రి అంటేనే ఒక సెక్యూరిటీ, ఒక ఫిగర్ ఆఫ్ అథారిటీ కాబట్టి. దీన్ని అటాచ్మెంట్ థియరీ అని కూడా ఒక థియరీ ఉంది. జాన్ బౌల్బీ అండ్ మేరీ ఐన్స్వర్త్ అనే ఇద్దరు అటాచ్మెంట్ థియరీని కూడా డెవలప్ చేశారు. ఈ అటాచ్మెంట్ థియరీలో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ, లేకపోతే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ డెవలప్ కావాలంటే సింగిల్ పేరెంట్, అది కూడా మదర్ పేరెంట్ ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దే ల్యాక్ ద ఫాదర్ ఫిగర్, ఫాదర్ అథారిటీ. సో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ బయట మన మామూలు వాళ్ళు ఏమి కామెంట్ చేస్తున్నారంటే, ఈ తల్లి తెలియక ఒక పాముని పెంచింది ఇంట్లో, ఒక చావుని పెంచింది, ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఆమె పెంచితే ఈ పిల్లే సొంత కన్న కూతురు కాకపోయినా పెంచుకున్న కూతురే పాములాగా కాటేసి ఆమెని చంపేసింది అనుకుంటున్నారు. దీని వెనుక అనేక ఆస్పెక్ట్స్, సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఇవాళ సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్స్ బాగా పెరుగుతున్నారు మన సమాజంలో. సింగిల్ మదర్సు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలనే దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మదర్సు కొంత పేరెంటల్ గైడెన్స్ చాలా సంస్థలు ఇస్తున్నాయి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, కొంత సైకాలజిస్టులను కలవాలి, కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని మన పిల్లలు కాబట్టి